చంద్రుడిపై మచ్చలు ఎలా ఏర్పడ్డాయో మీకు తెలుసా? ఆ కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి చంద్రుడికి తన అందం మరియు తేజస్సుపై గర్వం ఏర్పడింది. దాంతో సృష్టి ధర్మానికి విరుద్ధంగా పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరం కాంతిని ప్రసరింపజేయడం మొదలుపెట్టాడు. మానవులే కాదు, మహర్షులు దేవతలు సైతం ఆ చంద్రకాంతిని తట్టుకోలేకపోయారు. అది చూసిన చంద్రుడు తనకంటే గొప్పవాడు ఎవరూ లేరని గర్వించడం మొదలుపెట్టాడు. చంద్రుడి గర్వాన్ని గ్రహించిన వరాహస్వామి ఈ విశ్వంలో అహంకారానికి తావులేదు, సృష్టిలో ప్రతి ఒక్కరూ తమ పరిమితులు తెలుసుకోవాలని చంద్రుడికి హితోపదేశం చేశాడు. కానీ చంద్రుడు ఆ మాటలు పట్టించుకోలేదు. దాంతో ఆగ్రహించిన వరాహస్వామి చంద్రుడి గర్వాన్ని అణిచివేయదలిచి తన బలమైన దంతాలతో చంద్రుడిపై కొంత ఒత్తిడి కలిగించాడు. ఆ ఒత్తిడికి చంద్రుడిలోని కొంత భాగం చితికిపోయింది. అతని తేజస్సు కొంతమేరకు తగ్గింది. దాంతో చంద్రుడిలో గర్వం అణిగిపోయింది. అప్పటి నుండి చంద్రుడు సృష్టి నియమాలకు లోబడి క్రమం తప్పకుండా ప్రతిరోజు తన సమయం వచ్చినప్పుడు మాత్రమే చంద్రకాంతిని ప్రసరింపజేయడం ప్రారంభించాడు. దాంతో లోకంలో శాంతి నెలకొంది. వరాహస్వామి కొమ్ముల వల్ల దెబ్బ తగిలిన భాగమే ప్రస్తుతం చంద్రుడిపై కొమ్ముల రూపంలో ఒక మచ్చలా కనిపిస్తోంది. వరాహ పురాణంలో ప్రస్తావించబడిన ఈ కథ చెప్పే సత్యం ఏంటంటే, ఎంతటి గొప్ప స్థానంలో ఉన్నా, ఎంతటి తేజస్సు కలిగి ఉన్నా, సృష్టి నియమాలకు లోబడి మన ధర్మాన్ని మనం సక్రమంగా నిర్వర్తించాలి. అహంకారం ఎంతటి వారినైనా పతనం చేస్తుంది. పరమాత్మకు ప్రతి జీవి సమానమే.